ఫీజులేస్తే ఆంధ్ర చోడ బుడ్డి. అయ్యి బాబు తెగింది. అయ్యి బాబు రక్తం వచ్చేస్తుంది. తెగితే రక్తంగా పాలు కడతాయిట ఉండే. అత్తోరింటికి వెళ్దాం కానీ గడ్డం గీంచుకుంటుంటే ఘాటెట్టేస్తావా? చూడు ఫేస్ ఎలాగైందో. నీ అదో మొక్కని కెమెరా ఒకటి చిన్న ఘాటే కదా 4 రోజుల్లో తగ్గిపోద్ది. ఎక్కడికి రాజోలు రా. కూతురు ప్రెసిడెంట్ గారు తోటగారు దింపేస్తావా? అలాగేరా. ఏంటి రాత్రి ప్రెసిడెంట్ పంకజంతో జక్కనకంట మోసాలు చచ్చినాడు. ఊళ్ళో అందరికి నేను చెమటలు పట్టిస్తుంటే నువ్వు నాకు చెమటలు పట్టిస్తున్నావు. అందుకే అంటారు ఎంత పెద్ద మగాడైనా సరే ఆడదాని దగ్గర లొంగు ఉండాల్సిందే. ఈ మాటలకేం తక్కువ లేదు. 60 కిలో అడిగి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. సరసాలాడ్డానికి చేతులు వస్తాయి గాని డబ్బులు తీయడానికి మాత్రం రావు. అదేంటి అట్ట అంటావు? ఉండటానికి ఇల్లు, ఇంట్లో ఫర్నిచరు, నడుముకి వడ్డానం, నట్టింట్లో పందిరి మంచం, ఇవన్నీ డబ్బులు తీయకుండా వచ్చాయా? అబ్బా, అదేదో మీ సొంత డబ్బు పెట్టినట్టు గుళ్ళో నగలు తీసుకొచ్చి వంటికి పెట్టారు, బళ్ళో టీవీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు, పంచాయతీ సొమ్ముతో ఇల్లు కట్టారు, ప్రజల డబ్బుతో సామాన్లు కొన్నారు, అంతేగా? నీ ఆడాలతో వచ్చిన సిక్కే ఇది. మూడ్లో ఉన్నప్పుడు నిజాలకు అక్కెత్తారు, ఆ తర్వాత నోటికి వచ్చినట్టు వాగేస్తారు. వసే, ఈ మొక్క నాతో అంటే అన్నావు కానీ బయట ఎక్కడైనా చెప్పావనుకో నడుముకి తాడు కట్టి చెట్టెక్కించాల్సి వస్తుంది. నా కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు. దిగావరా? నీ బయట జారిందంటే వచ్చిన మగవాడు పవర్ఫుల్ అయి ఉంటాడు. ఎవరైటి? సీను. ఎవడో? పార్వతమ్మ కొడుకేనా? అవును, నిన్న ఊళ్ళో వాళ్ళందరినీ ఎదవలు చేశాడంట, తెలుసా? ఆడు నిన్న ఒక్కరోజే చేసి ఉంటాడు. నేను గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఎదవన్నారు ఎదవల్ని. అయినా ఎదవల్ని చేయటం ఘనకార్యమా ఏంటి? ఏంటి ప్రెసిడెంట్ గారు, రాజోలు వెళ్తున్నాను, బలానిగాను నాటు ముందు కావాలా? పంకజం బయట జాగ్రత్త. ఈ మధ్య నీకు పక్కపక్కలు బయట జారటాలు ఎక్కువైపోయాయి. ఒళ్ళు అదుపులో పెట్టుకో. అయ్యారు అబ్బాయి గారు ఫోన్ చేశారండి, మళ్ళీ 1 గంటకు ఫోన్ చేస్తున్నారు. సరే నువ్వు. ఏంట్రా బండి ఎక్కారు? బడి దగ్గర దిగిపోతాం సీను. ఏం చదువుకుంటున్నారా? 3వ తరగతి సీను. 4వ తరగతి సీను. ఎందుకు వచ్చిన చదువురా? శుభ్రంగా ఆడుకోక. గోళీలు ఆడటం వచ్చా? ఓ, గూటి బిళ్ళ ఆడటం కూడా వచ్చు. మరి ఇంకెందుకురా చదువులు? ఎల్లండి ఆడుకోడు దూకనా? మరి చదువు? చదువేముందిరా చదువు, పెద్దవాళ్ళైనా కూడా చదువుకోవచ్చు. పెద్దవాళ్ళైనాక ఎట్టగో గోళీలు గూటి బిళ్ళలు ఆడలేవు కదా. ఇప్పుడు నాకు ఆడాలి, ఆడగలనా? దూకనా? ఈడాడు ఎరగుండు దూకలేదు, నీకు ఆడరావా? బాగా చదువుకుని డాక్టర్. బాగుపడే లక్షణాలు అక్కడ కూడా లేవు మనకి. దగ్గర టెంకి బాగా చదివి పెద్ద నాకు డాక్టర్ అయింది, నన్ను ముసలి చూసుకో. పెళ్ళేంటి? రే, బ్రాంతి షాప్ నుంచి బెల్లి కొట్టేది ఎవర్రా? దుర్రమ్మయ్య నువ్వా? ఏంటి బెల్లేంటి అక్కడ కట్టావు? బెల్ ఎక్కడ కట్టావు ఎక్కడ కొట్టావు అనేది కాదు పాయింట్, పిల్లలకి వినపడిందా లేదా అనేది పాయింట్. వాళ్ళకి వినిపిస్తాం సరే, అసలు బెల్లి ఇక్కడ ఎందుకు కట్టావు? అది కాదు సీను, బెల్ అక్కడ కొట్టడం వచ్చి మందు ఇక్కడ కొట్టడం ప్రాబ్లం అయిపోతుంది. అందుకని బెల్లు మందు ఒకే చోట కొట్టొచ్చని ఇక్కడ కట్టాను. సరే, అసలు రోజు మందు ఎందుకు కొడతామాయా? నా కూతురు నా దగ్గర లేదనే బాధతోటి తాగుతున్నాను రా. అయితే నీ కూతురు అయితే మానేస్తావా? నేను మా అన్నం, నా కూతురు నా దగ్గర ఉందనే ఆనందంతో తాగేస్తాను. అన్నట్టు కూతురు అంటే జ్ఞాపకం వచ్చింది, మా అమ్మాయి స్కూల్ టీచర్ గా వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలిసింది కానీ రాజోలు వెళ్తున్నా, నీకన్నా కావాలా? నాకేం వద్దు కానీ చేతి ఊరి నుంచి వస్తుంది కదా, నువ్వు దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురా. MBBS అల్లుడు ఆర్య LOV లవ్ 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 లవ్. అల్లుడు ఏమన్నాడు? ఒరే ఆర్య ఏమన్నావు? మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. వాడికి పుచ్చుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఇచ్చుకున్నాడు, మనకెవడున్నాడు? జనం ఉన్నారు. అబ్బా బస్సు వచ్చి వెళ్ళిపోయినట్టుంది. కాటన్ చీర చేతిలో కొడుకు టీచర్ సీత. రా సీత వెళ్దాం. ఇదేంటి సీత, చిన్నప్పుడు చీపిరి పుల్లాగా ఉండేదానివి ఇప్పుడు సిలిండర్ లాగా తయారయ్యావు. ఎవరు నువ్వు? నేను సీత, సీనుని. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నామే. నేను సీతను కాను, నా పేరు శాలిని. ఓహో, సీత పేరు పాతకుందని మార్చేసుకున్నావా? సరే, మీ నాన్న సూర్యమ్మ వెయిటింగ్, పద వెళ్దాం. ఆయన ఎవరు? మా నాన్న పేరు రాజారావు. అమ్మని, నీ పేరు మార్చుకుంటే మార్చుకున్నావు, నాన్నే మార్చేసావా? కలికాలం. సరే, ఎట్లు వెయిటింగ్, పద. దొంగ దొంగ దొంగ. ఏడు ఏడు ఎక్కడ ఎక్కడ? నువ్వు చిన్న
అప్పటికి ఇప్పటికి కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు నువ్వు గుడి వీధిలో గోళీలాడుతుంటే బడికి రమ్మని పిలిచేదాన్ని సీతన్ సీను. ఏం సీత, చిన్నప్పుడు చీవుడు ముక్కేసుకుని చాలా అసహ్యంగా ఉండేదానివి, ఇప్పుడేంటి ఇంత అందంగా తయారయ్యో? భలే ఉన్నావు. ఓ పట్నం వెళ్తే ఇంతే కాబోలు, నువ్వు అందంగా ఉన్నావు. ఏదో ఒకసారి నవ్వు. సీను నీ నవ్వు అందంగా ఉంది, మొత్తానికి అదిరిపోయావు. అయ్యో వెళ్దావా? అది సరే, నేను వస్తున్నట్టు నీకెలా తెలుసు సీను? పొద్దున స్కూల్ దగ్గర సూర్యరామ చెప్పాడు. నా జాగ్రత్తగా ఎక్కే. అయ్యో ఏంటి బండి ఎక్కడ మర్చిపోయావా? కొంచెం జరుగు. ఇప్పుడు భుజం మీద కాలి. అయ్యో వద్దులే సీను, నేను ఎక్కుతాను. పర్లేదు పెట్టు. పర్వాలేదు. అంత బరువు ఉండవు కానీ కాలు పెట్టెక్కు. సరే. సీను సీను ఓయ్ డ్రీమా వస్తున్నా. భలే అందంగా ఉన్నావు సీత. అప్పటికి ఇప్పటికి ఊరేం మారలేదు సీను. ఊరేం మారలేదు సీత, కానీ నువ్వు మాత్రం భలే అందంగా మారిపోయావు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నా గురించే మాట్లాడుతున్నావు. నీ గురించి చెప్పవే, అసలు నువ్వేం చదివా? ఊళ్ళో ఉన్నది మొత్తం చదివేశాను. ఊళ్ళో 5వ తరగతి వరకేగా ఉంది. అంతేగా ఉందమని అంతవరకు చదివాను. సీత సీత నువ్వు నవ్వుతే భలే ఉన్నావు. మళ్ళీ నవ్వా? ఇంకా చాలే సీను, మన ఊరు రోడ్లే కొంచెం కూడా మారలేదు సీను. నువ్వు చెప్పావు కదా సీత, 2 రోజుల్లో నేను ఏం చేస్తాను, నేనే పెద్ద మనిషిని ఇక్కడ. ఒరే సీనుగా బండాపు, ఏంటవా? నేను కూడా ఎక్కుతానురా. ఎక్కుతూ కానీ సూర్యరామయ్య కూతురు ఎలా ఉంది? సీను భలే అందంగా ఉందిరా. అయితే ఎక్క. రాబా ఏ తల్లి ఇదేనా రాక? కూర్చో. సుబ్బమ్మవ్వు, ఏట్రా నువ్వు కూడా సిటీకి వెళ్తే ఈ మాత్రం అందవచ్చు. అస్తమాను మందు కొడుతూ అప్పుడప్పుడు గంట కొట్టే ఆ సూర్యరావు గారి కూతురు నీకు తెగ నచ్చేసింది అనమాట. నచ్చింది కాబట్టే కదరా ఇరగ ప్రేమించేస్తున్నాడు. ఆడి ప్రేమ ఆడిస్తాం మధ్యలో మీరేంట్రా? ఏంట్రా అలా అంటావు? మనం అందరం కలిసి నీకు పెళ్లి చేశాం కదా. ఇప్పుడు ఇటు చూడు, ఈ పిల్లలంతా ఎంత హ్యాపీస్ గా ఉన్నాడు. వీడు హ్యాపీయే, అది పిల్లలు హ్యాపీ కాదు. నువ్వు ఉండే ఈ బుల్లబ్బాయి గారు పెళ్లి అవ్వట్లేదు అంటే లేచిపోయిన ముత్యాలు నీడికి లైన్ చేసింది మనమే కదా. ఫీల్ అవుతాడా? రేయ్ ఏంట్రా, ఇప్పుడు మీరందరూ సీతను చూడాలి అంతే కదా? మరి నాన్నగారు, నేను రాజేష్ని. ఏరా కొడక, బాగున్నావా? యాక్చువల్లీ ఐఎమ్ ఫైన్. యు సీ, రే నీకు డబ్బెట్టి చదివిస్తుంది, నాకు అర్థం కాకుండా మాట్లాడతావని కాదురా. అంటే నాన్నగారు అలవాటు అయిపోయి పరీక్షలు కూడా అయిపోయాయి. ఎప్పుడు వస్తున్నావురా? సోమవారం వస్తున్నాను. రా రా, ఉంటా మరి. సరే నాన్నగారు, ఉంటాను. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏ బడిలో వాళ్ళు దిద్దావో అదే బడిలో పాఠాలు చెప్పడానికి వచ్చావంటే చాలా గొప్ప విషయం. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలిగినా మోమాట పడకుండా నన్ను అడుగు. అలాగేనండి. మంచిదమ్మా. బాగుంది కదరా? అమ్మాయి చేటాలుడు ఏ. బాసర్లో సరస్వతీదేవి విగ్రహం లక్షణంగా ఉంది. పొందూరు కద్దర్లాగా పొందిగ్గా ఉంది. అంతా బానే ఉంది బావా. ఇంత చదువుకున్న మన టీచర్ అమ్మా ఆ ప్రెసిడెంట్ ముందు చేతులు కట్టుకుని నిలబట్టం మాత్రం బాగాలేదు. ఓరెళ్ళరా, ఎంతైనా స్కూల్ టీచర్ కన్నా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గొప్పోడు కదరా. అయితే నేను ప్రేమించడానికి సీతకి అన్ని అర్హతలు ఉన్నాయి కదా? ఈతకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఈ అబ్బా నీకు ఏ అర్హత లేదు. రామ్మా చూడు ఎంత చీప్ గా ఈ మాట్లాడు. మాటలేం పట్టించుకోగలడు. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ప్రేమిస్తది. కాకపోతే 2 చిన్న కండిషన్. ఏంటిది? నిన్ను ప్రేమించాలి అంటే ఇంత ముందు ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించకుండా ఉండాలి. అది నెంబర్ 1. నిన్ను ప్రేమించిన తర్వాత ఇంకెవరిని ప్రేమించకూడదు. అది నెంబర్ 2. నీకు ఇంగ్లీష్ అక్కలు కూడా వచ్చురా. అవ్యాస్. పైగా ఆ అమ్మాయి రుచులు అభిరుచులు తెలుసుకొని ఫాలో అయ్యామంటే నీలో ఓకే. అయితే సీత రుచులు అభిరుచులు కనుక్కొని వచ్చేస్తానే. అభిరుచులు కలుకోవాల్సిన అమ్మాయిని కాదు, పటాస్ వాళ్ళ బాబుని. వచ్చేస్తున్నాడు చూసి ఆగాడు రోయ్. ఓర్రా, నీళ్లు కలుపు. నీళ్ళు కలిపితే కిక్కెక్కదా? ఆల్రెడీ కలుపుందని అడిగి తెలియదే. మందు దాట సుఖీ సీత నాన్న సుఖీ బాబా. ముందు అడిగితే బాగోదని అడగలేదు కానీ ఇంతకే నాకు మందు ఎందుకు ఇప్పించేసి నీకు మందంటే ఇష్టం కదా మావయ్య. అల్లుడు అల్లుడు అనేసాడు, అల్లుడు అనేసాడు. అల్లుడు నువ్వెంత మంచోడు అయ్యా. కడుపున పుట్టిన కన్న కూతురేనన్న అర్థం చేసుకోలేక మందు మానేయమంటుంటే నువ్వు అంటే ఇప్పించావు. చేతికి మందంటే ఇష్టం లేదన్నమాట. అసలు ఇష్టం లేదా? మరేమంటే ఇష్టం? పువ్వుల్లో గులాబీ, స్వీటుల్లో జిలేబీ, రంగుల్లో నలుపు. నువ్వు నా చేయి నలపకు. రుచుల్లో పులుపు, మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ జాగింగ్, ఇంకా దాని బాబునైనా నాకు పొద్దున్నే మధ్యాహ్నం రాత్రులు 3 ఫుల్స్ ఫుల్ గా తాగడం నాకు ఇష్టం. అవును, ఇంతకీ
ఇంతకాలం లేని నా కూతురు గురించి నీ వివరాలు ఎందుకు అడుగుతున్నారు? పెళ్ళిడికి వచ్చింది కదా ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి చేద్దామని. ఎప్పట్లో నా కూతురికి పెళ్లి చేసే ఉద్దేశం నాకు లేదు. అమ్మని చేసే ఉద్దేశం నీకు లేకపోవచ్చు కానీ ఇలాంటి మంచి కుర్రాడు దొరికితే చేసుకునే ఉద్దేశం చేతుకుండొచ్చు కదా. నేనే నా కూతురు గురించి నాకు బాగా తెలుసు. అది నిప్పు, ఇది పప్పు. తప్పు ఏ? అంటే కాలేజ్ లో చదివింది కదా, ప్రేమకి ఏమైనా ఉందేమో అని. అది ఎవరిని ప్రేమించలేదు. నెంబర్ 1 క్యాన్సర్. నెంబర్ 2 కూడా క్యాన్సర్. ఇది